హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ బీబీకేర్ టెక్ వన్. ఈరోజు చాలా మంది బిలీవ్ చేస్తున్న 3 మిస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి ర్యామ్ బూస్ట్, అలాగే స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అలాగే ప్రాసెస్ అనమాట. వీటన్నిటిని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ లాగా ఇస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ మిత్, ర్యామ్ బూస్ట్. అందరూ ర్యామ్ బూస్ట్ అంటే రియల్ ర్యామ్ అనుకుంటారు, కానీ అది ఫేక్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ర్యామ్ బూస్ట్ అని, ర్యామ్ ఎక్స్పెన్షన్ అని, విర్చువల్ ర్యామ్ అని షో ఆఫ్ చేస్తున్నాయి అనమాట. దాని రియాలిటీ ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. వాట్ ఈస్ ర్యామ్ బూస్ట్? ర్యామ్ బూస్ట్ అంటే ఏమి అనమాట, మన మొబైల్లో ఉన్న స్టోరేజ్ని మనం ర్యామ్గా యూజ్ చేయడమే ర్యామ్ బూస్ట్ అంటాం. ఇప్పుడు రియాలిటీ లేకొస్తే ర్యామ్ అనేది సూపర్ ఫాస్ట్ అనమాట. అంటే మనకి ఇన్బిల్డ్ ఇచ్చిన ర్యామ్ అయితే సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. అదే మనం విర్చువల్ ర్యామ్ అంటే ర్యామ్ బూస్ట్ అయితే కనుక వెరీ స్లో అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనం ర్యామ్ బూస్ట్ అనేది మనం బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే యాప్ మాత్రం హోల్డ్ చేయగలుగుతుంది. మొబైల్ మూకునేప్పుడు ఎక్స్పెన్సివ్ ర్యామ్ ఉందని కొనుక్కోవాలి. దాని యొక్క రియల్ ర్యామ్ ఎంత ఉందో చూసి కొనుక్కోను అనమాట. దాని విర్చువల్ ర్యామ్ ఎంత ఉందో మనకు అవసరం లేదు. మనకు ఒరిజినల్ ర్యామ్ అనేది, ఇన్బిల్డ్ వచ్చిన ర్యామ్ అనేది మనకి అవసరం. నెక్స్ట్ మిత్ వచ్చేసి 128 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ ఉంటే మొబైల్ బ్యాటరీ అనేది చాలా తొందరగా డ్రైన్ అవుతుందని అందరూ బిలీవ్ చేస్తారు. దాని రియాలిటీ ఏంటో తెలుసుకుందాం. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన స్క్రీన్ అనేది ఒక సెకండ్కి ఎన్నిసార్లు రిఫ్రెష్ అవుతుందని చెప్పడమే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంటాం. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి అనమాట. 60 హెర్ట్జ్, 90, 120. 60లో వచ్చేసి నార్మల్గా అనమాట. అదే 90 వచ్చేసి స్మూత్. అదే 120 వచ్చి ఎక్స్ట్రీమ్ స్మూత్ అనమాట. కానీ అందరూ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది అనుకుంటారు. ఎందుకు? రీజన్ ఉందన్నమాట. ఓల్డ్ మొబైల్స్ అయితే కనుక స్క్రీన్ రిఫ్రెష్ రేటు ఎక్కువ పెట్టుకుంటే కనుక బ్యాటరీ రేట్ డ్రైన్ అవుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మొబైల్స్కి అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనమాట. అంటే అది ఆటోమేటిక్గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మామూలుగా యూట్యూబ్ అట్లా చూసే వాళ్ళకైతే కనుక అది 90లో ఉంటుంది అనమాట. ఒకవేళ స్క్రోలింగ్ ఎక్కువ చేస్తుంటే కనుక 120 మారిపోతుంది. సో బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వదు అనమాట. ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది స్మూత్గా ఉండాలంటే, స్క్రీన్ అనేది స్మూత్గా ఉండాలి అనుకుంటే మీరు 128 ఉన్న స్క్రీన్ మ్యాచ్ కొనుక్కోవాలన్నమాట. బిగ్ మిత్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెస్ట్, మీడియాటెక్ ప్రాసెసర్ అనేది బెస్ట్ కాదు అనుకుంటారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇది ఒక మిత్ ఉందన్నమాట. కానీ ఓల్డ్ మొబైల్స్ ఉన్నప్పుడు అయితే కనుక ఓల్డ్ మొబైల్స్ అయితే కనుక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది బెస్ట్ అనమాట. కానీ ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ కూడా అలాగే ఉందన్నమాట. 2 పోటీ అనమాట. 2 పవర్ఫుల్ చిప్స్. డైమెన్సిటీ 8200 అనేది స్నాప్డ్రాగన్ 7 Gen 2కి ఈక్వల్ అవుతుంది అనమాట. అదే మీడియాటెక్ డైమెన్సిటీ 9200 అనేది స్నాప్డ్రాగన్ 8 Gen 2కి ఈక్వల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.